రేణుకా ఎల్లమ్మ తల్లి దర్వేశ్వరం పర్వతగిరి గ్రామాలకు సంబంధించిన దేవత 23, 24, 25 బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు దాదాపుగా ఒక 10,000 నుంచి 15,000 మంది ప్రజలు, అంటే మా మండలం అనేది కాకుండా నల్గొండ టౌన్ కానీ మిగతా నల్గొండ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన వారు భక్తులు కానీ అందరూ విజిట్ చేస్తారు. ఈ ఏర్పాట్లకు ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాబోతున్నారు. కమిషనర్ కూడా రాబోతున్నారు. 25 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టించింది. ఇప్పుడు 25 కోట్ల రూపాయల బడ్జెట్ రేపు ముఖ్యమంత్రి అనౌన్స్ చేయబోతుండు. ఈ 25 కోట్లతోటి రేపు గుడిని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాయి. 2 సంవత్సరాలలో గుడిని మొత్తం తీర్చిదిద్ది ఒక వెలుగు వెలిగిస్తాం ఇక్కడ ఎల్లమ్మ తల్లిని. ఇంకొకటి, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పుడు ఈ మన పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే, ఈడ సీసీ రోడ్డు 12 కోట్లతోటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోటి 12 కోట్లతోటి సీసీ రోడ్డు అయింది. డివైడరు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, డ్రైనేజీ. ఇప్పుడు మా గుడిలో ఎక్కడ కూడా దుర్గంధం కానీ వేస్ట్ వాటర్ కానీ ఎక్కడ అవపడదు. ఇంకొకటి, మొన్న ఒక భక్తుడు మాకు 15 లక్షల నుంచి ఒక వాటర్ ప్లాంట్ నిర్మించాడు. ఒక భక్తుడు, అంటే ఈ రోడ్డు చేసిన కాంట్రాక్టర్ వెంగమాంబ కాంట్రాక్టర్ని ఆ వెంగమాంబ కన్స్ట్రక్షన్ వాళ్ళు పెట్టి చేసారు. రేపు జరగబోయే ఉత్సవాలకు ఇంతకుముందు కంటే ఇంకా మంచిగా అన్ని ఏర్పాట్లు, లైటింగ్ సిస్టమ్ కానీ, మైక్ అరేంజ్మెంట్స్ కానీ అన్ని విధాలుగా మా పాలక మండలి నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తాము. మా అయ్యగారు ఉత్సవంలో భాగంగా 24 నాడు అమ్మవారి యొక్క కళ్యాణము అత్యంత వైభవం నిర్వహించడం జరుగుతుంది. 26 నాడు 2 గ్రామాల నుండి బోనాలు అమ్మవారు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 108 కలశాలతోటి శతగడాభిషేకం అమ్మవారికి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలకు గౌరవ శ్రీమాన్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రభుత్వ తరపున అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది, పట్టు వస్త్రాలు. ఒక ఉత్సవాలకి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా జలప్రసాదం, తాగునీటి సౌకర్యము, తడకల పందిరి మరియు అదేవిధంగా భక్తులకు ఎంతమంది వచ్చినా అందరికీ కూడా సరిపోను అన్నప్రసాద వితరణ కార్యక్రమం దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ ఎల్లమ్మ అమ్మవారి 24వ బ్రహ్మోత్సవ జాతర ఆహ్వానము మనకి 23వ తారీఖు మంగళవారం నుంచి మొదలై 25వ తారీఖు గురువారం వరకు ముగుస్తున్నవి. మొదటి రోజు మంగళవారం రోజు మహాగణపతి పూజ, పుణ్యాహవాసనము, దీక్షా కంకణము, అఖండ దీపారాధనతో మొదలవుతుంది. సాయంత్రం పూట మూలమంత్ర హోమం ఉంటుంది. మంగళవారం రోజు అయిపోయిన తర్వాత బుధవారం నాడు 24వ తారీఖు ఉదయం 10 గంటల 30 నిమిషములకు శ్రీ జమదగ్ని మహాముని సమేతస్య శ్రీ ఎల్లమ్మ అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో రంగరంగ వైభవమైనంగా నిర్వహిస్తున్నాం. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనగలరు. బుధవారం రోజున ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అమ్మవారికి ఊరేగింపుగా కళ్యాణ మండపం దగ్గరికి వేయించేసిన తర్వాత అక్కడ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కళ్యాణోత్సవానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రం కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే. జై బలో రేణుకా ఎల్లమ్మ మాత.